Srivarman mixes from Chimapurti. Srivarman mixes from Chimapurti. Srivarman mixes from Chimapurti. Song remixed by DJ Srivarman mixes from Chimapurti. DJ Srivarman mixes.
ఈరోజు మన నాయకుడు దర్శి శాసనసభ్యులు మన జిల్లా అధ్యక్షులు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారు జన్మదినానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో, బూచపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి, యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజానెత్తుకొని అన్నిసలు శ్రమిస్తూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నట్టు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ శివప్రసాద్ ని భగవంతుడు రాముడు, ఈరోజు శ్రీరామనవమి, ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్కి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆంటీ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారు మరింత ఆరోగ్యంతో ప్రజాసేవకి పనిచేయాలని, ఆమెను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటూ మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు భక్తుల రాష్ట్ర నాయకులు పెద్దలు భక్తుల బ్రహ్మానంద రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుతాను. గౌరవనీయులు ఈ రోజున పుణ్య దంపతులు కీర్తిశేషులు బోచేపల్లి సుబ్బారెడ్డి గారు, గౌరవనీయులు జడ్పీ చైర్మన్ శ్రీమతి బోచేపల్లి వెంకయ్యమ్మ గారుల సంతానంగా వారు జన్మనిచ్చినటువంటి యువ నాయకుడు, గౌరవ శాసనసభ్యుడు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బోచేపల్లి శివప్రసాద్ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి సీతారామాంజనేయ స్వాముల వారి యొక్క ఆశీర్వాదంతో మంచి ఉజ్వల భవిష్యత్తును కలిగేటటువంటి విధంగా ప్రజాసేవకి అంకిత భావంతో పనిచేసేటటువంటి సద్గుణాలు కలిగినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో రాజ్యాధికారాన్ని ఛేదించేటటువంటి విధంగా ఆ శక్తిని ప్రసాదించాలని ఆ సీతారామాంజనేయ స్వాముల వారిని ప్రార్థిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుండి చూస్తున్నాం. ఆ దైవం కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి రాజకీయాల్లో ప్రవేశించి యువ నాయకుడిగా భారతదేశంలోనే సుపరిపాలన అందించినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారికి సోదరులాగా, ఆ కుటుంబ సభ్యులుగా వారు చేస్తున్నటువంటి సేవలకు ప్రజలు ఇచ్చేటటువంటి సహకారం చూస్తూ ఉంటే ఉదయం నుండి జిల్లాలో గ్రామ స్థాయి నుండి ఒంగోలు హెడ్ క్వార్టర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకు కూడా సంబరాలు, పండుగ వాతావరణం కలగడం అనేటటువంటిది ప్రజా నాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో తను వేసుకున్నటువంటి చెరిగిపోయినటువంటి ముద్ర. ఆ చిరంజీవి నాకంటే చిన్నవాడు కాబట్టి చిరంజీవి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారికి అన్ని శక్తులను ఇచ్చి బంగారు భవిష్యత్తుతో కుటుంబంతో పాటు జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటి శక్తిని ప్రసాదించాలని మరొక్కసారి సీతారామయ్య స్వాముల ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వేద వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే
మీరందరూ చూశారు. నేను ఒక్కడిని ఉన్నాను, నేను ఒక్కడినే గెలుస్తున్నానని ఏకతాటిపై నడిపించి దర్శి నియోజకవర్గంలో చక్రం తిప్పుకొని గెలిచి వచ్చినటువంటి శివన్న ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని వాడల ప్రకాశం జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఈ జిల్లాలో శివన్న బాటలో మేము నడుస్తామని ఆయన నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా శివన్నతో అడిగేయడానికి ముందుకొచ్చి ఈ రోజు ఒక యువ నాయకుడు దొరికాడు మాకు. ఈ రాష్ట్రంలోనే జగనన్న తర్వాత ఒక యువ నాయకుడు ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నాను, మీకు ఎప్పుడైనా అండగా ఉంటాను. వారితో పాటు మన అమ్మ పెద్దమ్మ బుజ్జపల్లి వెంకయ్యమ్మ గారు కూడా వారితో పాటు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో లోటు లేదు, మేము తీరుస్తామని ముందుకు విచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మన యువ నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకల్లో జిల్లా నలుమూలలు కానీ ఈరోజు నలుమూలల నుంచి వచ్చి అందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే శివన్న రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు మంత్రి పదవిని అధిరోహిస్తానని ఈ సందర్భంగా కస్కూరి దాదన్న గారు మాజీ శాసనసభ్యులు రావాలి. అదేవిధంగా ఒంగోలు కార్పొరేటర్ సీనియర్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ గారు కూడా వేదిక మీదకి రావాలి. ఆదర్ గారు రండి. సభాధ్యక్షులు మిత్రులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, పూజ్యులు గౌరవనీయులు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వెంకయ్యమ్మ గారు, గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ రథసారథి దర్శి శాసనసభ్యులు ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వేదికలు అందించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మరి ప్రకాశం జిల్లా పార్టీలో పండుగ వాతావరణంలో కళకళలాడుతూ మరి మన జిల్లా నాయకులు నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మన శివప్రసాద్ రెడ్డి గారిని పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించి వచ్చినందుకు కూడా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన పార్టీకి మంచి పూర్వభయం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అయిన రోజునే ఈ యొక్క పార్టీకి పూర్వభయం వచ్చిందనేది మనందరికీ కూడా ఆశ. ఏం లేదు, మనం ఆయన్ని మళ్ళీ శాసనసభ్యులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మన రవిబాబు గారు లాంటి యువ నాయకులందరినీ కూడా అసెంబ్లీలో అధ్యక్ష అని మనల్ని చూసేదానికి మనందరం కూడా కృషి చేయాలా. రానున్న రోజులు బూచేపల్లి వారి అనేటువంటిది ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పు ప్రాంతం వరకు కూడా ఉంది. ముఖ్యంగా దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు, మైనారిటీల వారు చేమకుర్తిలో కానివ్వండి, చుట్టుపక్కల కానీ దర్శి ప్రాంతంలో కానీ వారి యొక్క ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి ఆ బూచేపల్లి కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకున్నాను. నగర కార్పొరేటరు సీనియర్ నాయకులు ఈ కష్టకాలంలో ప్రలోభాలకు లొంగేవాళ్ళు లొంగుతూ ఉంటే ఎదిరించి నిలబడిన మా కార్పొరేటర్ని అభినందిస్తూ ఉన్నా. వాళ్ళలో నాయకుడిగా ఉన్నటువంటి ఇమ్రాన్ని ఈరోజు శివప్రసాద్ గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ఇవాళ ప్రకాశం జిల్లా రథసారథి మన దర్శి ముద్దుబిడ్డ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు అందరికీ, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కూడా మనకి అండగా ఎవరు వస్తారు, మరి ఈ సుదీర్ఘ కాలంలో నుంచి పార్టీకి నేనున్నాననేటువంటి వ్యక్తి వెళ్ళిపోవడంతో
అందరం కూడా చాలా మనస్తాపం చెందాము. మరి మీ అందరి ఆశలకి ఆశయాలకి నేను తోడుకుంటాను అని మీకు అందరికీ భరోసా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన శివన్న. మరీ ముఖ్యంగా ఒంగోలులో అక్టోబర్ 4వ తారీఖున ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ అందరికీ తోడుగా నేను ఉంటానని చెప్పి శివన్న ఏదైతే రోజు నుంచి వచ్చారో మరి అక్కడి నుంచి పార్టీ యొక్క తన స్థాయిని పెంచుకుంది. అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి అలాగే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి అందరూ కూడా శివన్న నాయకత్వంలో పనిచేయడానికి, అలానే మా నాయకులు చుండూరు రవిబాబు గారు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ యొక్క అంచెలంచెలుగా తన ఖ్యాతిని పెంచుకుంటూ మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ మేమున్నామంటే భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అన్నా, మీరు ఈ నియోజకవర్గాన్ని కూడా మనసులో పెట్టి చూసుకుంటున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా పూచేపల్లి కుటుంబానికి మేము కూడా మా తరపు నుంచి ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాం. 2029లో శివన్న ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి తీసుకుని మరి ఇక్కడ ఉంటారని చెప్పి ఈ సభావేదికగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ముఖ్యంగా అందరికీ ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గ కార్పొరేటర్లు అందరి తరపు నుంచి మరి ప్రతి డివిజన్ నుంచి వచ్చినటువంటి అందరికీ ఇక్కడ రాలేనటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా శివన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. అందుకోసం మీ అందరికీ ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరపున మీకు వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు శివన్న. గట్టిగా హ్యాపీ బర్త్డే టు, గట్టిగా హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు శివన్న నాయకత్వం, శివన్న నాయకత్వం. థ్యాంక్ యూ. బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు బీసీసీఎల్ అధ్యక్షులు, క్రాంతి కుమార్ గారు ఆశీర్వదించవలసిందిగా కోరుతాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్ రెడ్డి గారికి ఐశ్వర్యాలతో రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన పదవి రావాలని, ఆయన పార్టీ కష్టకాలంలో ఉంటే ఎవరు ముందుకు రాకపోయినా కూడా నేనున్నాను, ఈ జిల్లాని ముందుకు నడిపిస్తానని ఆయన వచ్చి అదేవిధంగా ఈ రోజున ప్రతి కార్యకర్త ముందుకు వస్తున్నారంటే ఆయన చూసే వస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. ముందు కూడా మన జిల్లాలో 8 నియోజకవర్గాలు కూడా గెలిచి ఆయనకి బహుమతిగా మనం ఇవ్వాలని, ఆయన అడుగుదాడుల్లో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. విషయవలసిందిగా కోరుతాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన అన్న పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ వెంకయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2024 ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత మేము అన్న సుప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా వస్తా ఉంటే ఒంగోలు నగరంలో పార్టీ కనిపెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంగా మేమంతా కూడా జరుపుకోవడం జరిగింది. మరి తదుపరి ఈ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన చుండూరు రమణ్ని నియమించడం మేమంతా కూడా చిత్తశుద్ధితో ఒంగోలు నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాము. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో మొట్టమొదటి గెలిచేది మన దర్శి నియోజకవర్గమే. అలాగే ఈ జిల్లా నుంచి అన్న మంత్రివర్యులుగా కూడా పనిచేయాలని మనమందరం కూడా అన్నకి చిత్తశుద్ధితో వెన్నంటి పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కేవీ రమణారెడ్డి గారు విషయాస్తారు. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్న గారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిష్టమైన పరిస్థితులు ఉందనుకున్న సమయంలో ఈ పార్టీకి సుఖాన్ని లాభొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు పయనింపజేస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ నాడు ఓదార్పు యాత్ర ప్రారంభమైనప్పుడు మేము సైతం అంటూ పూచేపల్లి కుటుంబం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటులో అండగా ఉండి ఆనాటి నుంచి నేటి వరకు
ఎందరో పార్టీ వదిలి వెళ్లిపోయినా మేము వైఎస్ఆర్ ఆశయాల్ని కొనసాగిస్తాం, జగనన్న అడుగులోనే నడుస్తామంటూ ముందుకొస్తూ ఈ రోజు ఈ జిల్లాలో ఒక పక్కన శ్రీరామనవమి ఉత్సవాన్ని సకల గుణ సంపన్నుడైనటువంటి శ్రీరాముడి ఈ యొక్క పట్టాభిషేక ఉత్సవాన్ని కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ మరో పక్క ఈ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల యొక్క హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శివన్న కూడా ఈ రోజు ప్రకాశం జిల్లాలోని వాడవాడన వీధి వీధిన వారి యొక్క జన్మదినోత్సవాలు ఇంత అత్యంత వైభవంగా జరుగుతున్నాయంటే వారి కుటుంబం పట్ల ప్రకాశం జిల్లా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న పట్ల ఉన్న అభిమానాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు విజయ తీరాల వైపు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాబోయేటువంటి కేబినెట్ లో శివన్న ఖచ్చితంగా మంత్రిగా ఉంటాడు. కాబట్టి శివన్న వెనకాల ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ నారాయణ గారు ఆశీర్వదిస్తారు. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే కూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా సంబరంగా అందరం కలుసుకోవడం జరిగింది. మొన్న శివన్నకి 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో 100 బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మొన్న 2 వారాల క్రితం జగనన్న దగ్గర శివన్న అందరూ ఉన్నప్పుడు నువ్వు రేపు ప్రకాశం జిల్లా నుంచి కాబోయే మంత్రివి, దగ్గరుండి చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి శివన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జగన్, జై శివన్న. ఇప్పుడు నాయకులు కొత్తపట్నం మండల పార్టీ ఎంపీపీ రానా, నువ్వు ఫేమస్ అయితే ఇప్పుడు వంగపోతే అంజిరెడ్డి గారిని మాట్లాడొస్తుగా కోరుతా ఉన్నా. ఒక సెకండ్. ఈరోజు మనకి ఎంతో పవిత్రమైన దినం, శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. ఆయన, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయుల స్వామి అందరూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని, రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజులకు వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నమస్కారం. మరి బూచేపల్లి కుటుంబం అంటే ఈ జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ తండ్రి గారు సుబ్బారెడ్డి గారు మొట్టమొదట రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్గా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి మరి రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏరియాలో శాసిస్తూ మరి బాగా అభివృద్ధి చెందినారు. మరి ఆ కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి తండ్రిని మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో అదే రీతిలో కంకణం కట్టుకొని మరి శివప్రసాద్ రెడ్డి గారు కూడా బాగా పనిచేస్తున్నాడు. జిల్లాలో మంచి పేరు తెచ్చాడు. మరి వాళ్ళు నిజ జీవితంలో ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజలందరూ చెప్పినారు, జగనన్న కూడా మంత్రి పదవి ఇస్తాను, ప్రజలతో మమేకమై జిల్లాలో అన్నీ గెలిపించుకోవాలని కోరినాడని, మరి అండగా ఉంటూ మీ అభివృద్ధికి తోడ్పడతామని, మీరు ఇంకా మంచి పదవులు అనుభవించాలని, చిరకాలం జీవించాలని దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శివప్రసాద్ రెడ్డి. సోదరుడు వేమ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. టైం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కూడా సాయం సమయంలో ఈ ప్రదేశానికి ఎందుకు చేరామో అందరికీ తెలుసు. జూన్ 4వ తేదీ 2024 పార్టీ ఎన్నికలు, రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగి అయిపోయిన తర్వాత చివరిగా
ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల్లో గెలవదు, మేము గెలవనివ్వము అని ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గం ఏది? ఆ దర్శి నియోజకవర్గం నుంచి ఒక మగాడిలా విజయ దుందుపుతోటి ఊరేగింపుగా విజయ దుందుపుతోటి బయటకు వచ్చినటువంటి నాయకుడు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, ఇక ఎవడు దిక్కు మొక్కు లేడు అనే కొంతమంది చేసినటువంటి దాంట్లో నేనున్నాను, నేను విన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంబడే అన్నా మీరు నేను చెప్పినట్టు వినండి, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నా అంటూ ఆయనకు మాటిచ్చి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనందరి ముందు ఉండటం, మరి ఆయనని కన్నటువంటి మహాతల్లి అమ్మ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకటమ్మ గారు మన ఈ నడుమధ్యలో ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. లాగుతామన్నారు ఒకరు, నా కుర్చీ టచ్ చూడండి అంది. ఆ కుర్చీ టచ్ చేయడం కాదు కదా, అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈరోజు మా అన్న బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఉదయం నుంచి అన్న ఉదయం నుంచి నాకు అర్ధరాత్రి 12 గంటల నుంచి నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా నువ్వు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని అంటే ఉంటాయా. ఉదయం నుంచి ఆయన అలిసిపోయి ఉన్నారు. చివరికి సాయంత్రం 4 గంటలకు ప్రోగ్రాం ఇచ్చారు. చివరికి 7 అయింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేకూరుతూ ఉంది. వారికి నా తరపున నా కుటుంబం తరపున నేను మీ అందరికీ తెలుసు సంతనవతలపాటు మాజీ శాసనసభ్యులు వేమ ఎల్లయ్య వారి కుమారుడిగా చేమకుర్తి జడ్పీటీసీగా ఉన్నారంటే బుచ్చపల్లి కుటుంబం పెట్టినటువంటి భిక్షతో నేను ఈరోజు చేమకుర్తి మండలం జడ్పీటీసీగా ఉన్నా. వారి యొక్క ఆశీస్సులతోటి ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గుర్తించి 2029లో మంత్రి మండలిలో ఆయన చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా అందరం కూడా కలిసికట్టుగా ఈ జిల్లాలో ఇందాక అన్న అశోక్ రెడ్డి అని చెప్పినట్టుగా 8 నియోజకవర్గాలు కాదు 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి అన్న శివన్న పనిచేస్తాడని చెప్పి మనం చేసుకుంటే సెలవు తీసుకున్నాను. జై హింద్, జై శ్రీరామ్. శివయ్య పేరు మరి ఏ ముహూర్తాన శివాన్ని పెట్టిన కానీ శ్రీరాముడికి ఉండే లక్షణాలన్నీ బూచెపల్లి శివప్రసాద్ ఉన్నాయి. ఆయన పితృపాలగా తండ్రి గారు ఎంత ప్రేమో తండ్రి అంటే ఎలక్షన్లు జరుగుతూ ఉంటే సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే నాకు నాన్న ఆరోగ్యం ముఖ్యం ఎలక్షన్ ముఖ్యం కాదని చెప్పి హాస్పిటల్ కాడ పడిగాపులు కాసి పోరాడిన పెద్ద ఆయన్ని రక్షించుకోలేకపోయాం. తండ్రి అదే విధంగా తల్లిని మనం కబురు అంటే సామాన్యులు ఎవరు చూడలేనంత ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ రుణం తెచ్చుకుంటూ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉండే ఇటువంటి రాముడు లాంటి శివుడిని కన్నా
బూచేపల్లి వెంకయ్య గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వెంకయ్యమ్మ గారి కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు. మన ఒంగోలు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సమక్షంలో మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం. ఇదివరకు మనము చేమకుర్తి మండలంలో కేక్ కట్ చేసేవాళ్ళం, బర్త్డే చేసుకునేవాళ్ళం, తర్వాత దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనము మన ప్రకాశం జిల్లాలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మన పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవటం, మా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కొంతమంది అయితే ఏదో ఆస్తుల కోసమో దేనికోసమో చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చున్నారు. అదే బాటలో నా కొడుకు కూడా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాల కోసం నెరవేరుస్తాడని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఏ ఆలోచనతో అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు అధ్యక్షులుగా ఇచ్చారో ఆ ఆశయాలు తప్పనిసరిగా నెరవేరుస్తామని మీ అందరి సమక్షంలో నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మనకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గారు, ఆదన్న కానీ, వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ, అందరూ వెంకటేశ్వర్లు కానీ, ప్రతి వాళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మా కొడుకు చిన్నవాడైనా కూడా మీ అందరికీ తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళకి చెప్పి మీరు నా కొడుకుని నడిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవకూడదు, వీళ్ళు గెలవకూడదు అనే ఆలోచనలు ఎవరికి వద్దు. మనం తప్పనిసరిగా 12 నియోజకవర్గాల్లో మనం గెలుచుకోవాలి. తప్పనిసరిగా మనం గెలిచి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అదేవిధంగా ఏంటంటే 12కు 12 గెలుచుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని మీ అందరికీ సభాముగా తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈరోజు మన జిల్లాలో నాయకులందరూ, కార్యకర్తలందరూ నా కొడుకు అండదండగా ఉన్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కొడుకు బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువ కెరటం వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా ఆశా జ్యోతి రథసారథి శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హలో, ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బూచేపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ తీసుకుని నిజంగా సంతోషంగా ఉంది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. ముందుగా మనిషిగా పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే, రెండవది బూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి కడుపున పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా, ఒక నిబద్ధతగా, నేను పుట్టినప్పుడు నా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించి
సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆర్ఎస్ఏ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజలుగా తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తాం. నిజంగా సంతోషం ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టం, అమ్మ కడుపున పుట్టం నిజంగా సంతోషం ఉందని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాలు ఒక బూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శన నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. కానీ 45వ సంవత్సరం మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రాష్ట్ర రాష్ట్రపతి వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యత తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అది మీ అందరి సమక్షంలో చేసుకొని నిజంగా సంతోషంగా ఉన్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి, జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ మేము పదవులు అనుభవించిన ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇన్ని పదవులు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు అందరికీ సేవ చేసే భాగ్యం మాకుంది. ఆ మహానుభావుని రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దాకా 2029 ముఖ్యమంత్రి చేసుకునే దాకా అది పెరగకుండా మీ అందరి కోసం, ప్రజల కోసం, ప్రతి కార్యకర్త కోసం నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా గౌరవాడిచ్చే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యే గెలిపించేదాకా ఎప్పుడు అధికారులు లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరు సాయంకాల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటాయంటారు. అదేవిధంగా ఫస్ట్ టైం రాముల గారి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషం ఉంది. ఆ రాముల గారి దయ వల్ల, ఆ దేవతల దయ వల్ల 2029లో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి పెట్టేలా కూర్చోబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, జగన్ అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానం తెలుసుకుని సెలవు చేసుకుంటాను. ఒకరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కార్యకర్త వాళ్ళు, నాయకులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు, అయ్యే పదవులు వస్తూ ఉంటాయి. పోయినసారి 2014లో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా బూచేపల్లి కుటుంబం చేయలేదు, రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారు. కానీ మేము కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే చేయటం, మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేయటం నిజంగా చాలా సంతోషం ఉంది. ఎప్పుడు పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ. జై జగన్.